నేను ఏం చేసినా నీకు నీ కుటుంబానికి మంచే జరిగింది. ఇప్పుడు మంచే చెప్తున్నాను, విను. చిన్నమ్మగారు, చిన్నబాబు ఐశ్వర్య పైకి ప్రేమ ఒలకబోసినా తన కొడుక్కి పనివాడి కూతుర్ని చేసుకోవడం ఇష్టం లేక ఇవన్నీ చేస్తున్నారు. కానీ నీకర్థం అవ్వాల్సిందేంటంటే ఆ పెళ్లి జరిగితేనే మీరనుకున్నది జరుగుతుంది, అవునా? అలా కాకుండా వాళ్ళనుకున్నట్టు అభికి సౌందర్యనిచ్చి కట్టబెట్టాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. చిన్నమ్మగారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మీరు చెప్పింది జరగదు. అమ్మగారు ఇచ్చిన మాట తప్పరు. అభితో నా బిడ్డ పెళ్లి జరగదు. నేనిప్పుడు చెప్తున్నది అదే గాని అక్కడ ఏదో జరగబోతోంది. మనకి తెలియకుండానే తెలిసినట్టు అనిపించేవి ఎన్నో జరిగిపోతున్నాయి. అఖిలక్క ఇచ్చిన మాట తప్పకుండా నువ్వనుకుంటున్నట్టు నీ కూతురు ఇంటి కోడలు కావాలి అని నీకుంటే ఆ అభితో చేయాలనుకుంటున్న పెళ్లికి అడ్డుపడాలి. అడ్డుపడకపోతే ఏమవుతుందో తెలుసు కదా. నా కూతురు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలమ్మా. నీ కూతురు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంటే అఖిలక్క నీకిచ్చిన మాట తప్పకూడదు. నువ్వు ప్రేమపూర్వకంగా అర్థిస్తే నిన్ను మన్నిస్తుంది. లేదంటే నీకిచ్చిన మాట నీటి మీద రాతే అవుతుంది. నీకు నీ బిడ్డకేదో సాయం చేస్తున్నట్టు కవరింగ్ ఇస్తారు, వాడితో కళ్యాణం చేస్తారు. అమ్మగారు, నీకు తెలుసు కదా గని మన సౌందర్యకి అభితో పెళ్ళైతే అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుంది అని. ఏయ్, సౌందర్యను, అదే మన పార్వతిని ఈ జన్మలోనైనా నిండు నూరేళ్లు సంతోషంగా చూడాలని నీతో పాటు నాకు ఆసుంది. కానీ నువ్వు పట్టుపట్టకపోతే, అఖిలకిచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రాధేయపడకపోతే మన ఆశ నిరాశే అవుతుంది గని. ఇలా జరిగితేనే కదా నా పొగ చల్లారేది. నువ్వనుకున్నట్టు వాడు దాని మెడలో తాళి కడితే ఎప్పుడో చస్తాడు. అదే క్రిష్తో నిశ్చితార్థం అంటే ఇది వెంటనే చస్తుంది. అదే నాకు కావాల్సిందే. ఇక్కడ ఇది చస్తే అక్కడ వాడు చస్తాడు. ఇక క్రిష్తో చైత్రకి పెళ్లి లైన్ క్లియర్. ఇక ఈ సామ్రాజ్యానికి నా మనవరాలే యువరాణి. అయ్యా, భవానమ్మగారు చెప్పేది నమ్మేలాగానే ఉంది. నమ్మాలనా వద్దా? నమ్మినా నమ్మకపోయినా ఆవిడ చెప్పిన మాటలో ఒకటి మాత్రం నిజం సరస్వతి. చిన్నబాబు గారు, ఐశ్వర్య అమ్మగారు ఇద్దరూ కలిసి మన సౌందర్య ప్రేమను నిలబెట్టడానికి అభితో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇది నిజం. అమ్మగారికి ఏవేవో చెప్పి ఇచ్చిన మాటను తప్పేలా చేస్తున్నారు. అభితో సౌందర్య పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మగారు తన ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని ఒత్తిడి తేవాలి. నిలబెట్టుకునేలా చేయాలి. చేస్తాను. మామ వాళ్ళిద్దరినీ కలుపుతుందని నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది ఆయుష్. మామ్ డిసైడ్ చేస్తే గని ఎదురు చెప్పలేడు. అవును మహి, ఆ పిచ్చి పిల్ల ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుందని
మనసు ఎంత కష్టపెట్టుకుందో. ముందు సౌందర్యకి ధైర్యం చెప్పాలి. నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ పెళ్లి జరుగుతుందని చెప్తే ఎంత సంతోషిస్తుందో. క్రిష్ సౌందర్య ఎక్కడుంది? తెలీదు డాడ్. అమ్మా చైత్ర, నువ్వు సౌందర్యం చూసావా? గదిలో ఉన్నట్టుందంటీ. పదమహి. రండి. సౌందర్య, సౌందర్య, అమ్మా సౌందర్య. ఏంటి అంకుల్, ఏమైనా అర్జెంటా? మీరు వెళ్ళండి, సౌందర్యాన్ని నేను తీసుకొస్తాను. లేదమ్మా, తనతో మేం మాట్లాడాలి. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? సౌందర్యం ఇంకా రాలేదు. సౌందర్య, సౌందర్య, తలుపు తీయమ్మా. అమ్మా సౌందర్య, ఒక్కసారి తలుపు తీయమ్మా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు తలుపు తీయకపోతే ఏం జరుగుతుందో. సౌందర్య, తలుపు తీయమ్మా. గుళ్ళు ఐశ్వర్య మేడం సౌందర్యకు చాలా సపోర్ట్గా ఉన్నారు. తనకి ఈ విషయం తెలిసినా అర్థం చేసుకుంటారు. నువ్వున్నావేంటి? సౌందర్యదమ్మా. ఏ, నువ్వేంటి ఇక్కడున్నావు? సౌందర్య ఏదమ్మా? అది తను అదే. సౌందర్య ఏదమ్మా? తనెక్కడమ్మా? తనకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అయినా ఈ టైంలో తనెక్కడికి వెళ్ళింది? ఒకవేళ తను... సౌందర్య ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు చంద్రిక. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏమైంది చిన్నబాబు? ఏమైంది క్రిష్? నువ్వైనా చెప్పు ఐశ్వర్య. సౌందర్యతో మాట్లాడదామని. ఓ, చెప్పవేంటమ్మాయి? సౌందర్యని నేనే బయటకు పంపానని. మీరు పంపారా? అవునైశ్వర్య, నిశ్చితార్థం దగ్గరకు వస్తోంది కదా, ఫ్రెండ్స్ కి చెప్పి చేతికి మెహందీ పెట్టేవాళ్ళని కలిసి వస్తానంది. చేతికి గాయం తగ్గడానికి ఆయుర్వేదం మందు కూడా తెచ్చుకోమని చెప్పాను. చంద్రిక, తనొచ్చాక నన్ను కలవమని చెప్పమ్మా. బావా, పద వెళ్దాం. ఏయ్, ఎక్కడికెళ్ళిందే అది? నువ్వు చెప్పేదేంటే నాకు? వాడి దగ్గరికెళ్ళిందని నాకు తెలుసులే. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే దాని అమ్మ నాన్న ఉరిపోసుకుని చస్తారని గుర్తుపెట్టుకో. దాన్ని ఇంటికెలా తీసుకురావాలో నాకు తెలుసు. ఇంకోసారి అతి తెలివి చూపించి అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీ జీవితాన్ని తలకిందులు చేస్తాను. జాగ్రత్త. పోయి కడిచే. ఇంట్లో అనుమానం రాకముందే దాన్ని తీసుకురావాలి. వాణ్ణి ముందు సౌందర్య నుండి డైవర్ట్ చేయాలి. చేస్తాను. వసే సౌందర్య, వస్తున్నానే. అవి నిద్రపోయావనుకున్నాను. నువ్వు పక్కన లేకపోతే నిద్ర ఎట్లొస్తుంది అభి? నిద్రపోయినా కూడా నువ్వు పక్కన లేకుంటే నాకిట్టే తెలిసిపోద్ది. అదేంటభి, రాత్రిపూట నీళ్లు పోస్తున్నావు? కొన్ని ప్రత్యేకమైన మొక్కలుంటాయి. మనలా అన్నమాట. ఇప్పుడు నీళ్లు పోస్తేనే రాత్రిపూట బాగా శ్రమించి ఉదయానికల్లా అందమైన పూలతో హాయిగా ఉంటుంది మొక్క. ప్రేమనే ఊపిరి మనుషులకెంత అవసరమో మొక్కలకి అంతే కదా. రేపటి సంతోషం కోసం ఈ రోజు కష్టపడుతుంటాయి. అభి,
నువ్వు నాకు దగ్గరగా ఉంటే నాకెట్లాంటి బాధ ఉండదు. కనీసం చీమ కుట్టినంత బాధైనా కలగదనే విషయం మా అమ్మా నాన్నలకి ఎప్పుడు అర్థమవుతుందో కదా. వాళ్ళెందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. భయం ఇది మనిషి ఎదుగుదలకు ఎంతగా ఉపయోగపడుతుందో మనిషి నాశనానికి అంతే ఉపయోగపడుతుంది. భయపడాలి. మనిషి భయపడ్డప్పుడే రాటు తేల్తాడు. రాటు తేలితేనే జీవితంలో పైకొస్తాడు. ఒక్కోసారి ఆ భయం ఎక్కువైనట్టయితే మనిషికి నిద్ర ఉండదు, సుఖం ఉండదు. జీవితం అంతా భయపడుతూనే ఉండిపోవాల్సి వస్తుంది. మీ అమ్మా నాన్నల భయంలో ప్రేమ ఉంది. నీ మీదున్న అతి ప్రేమ ఆ భయం రూపంలో వాళ్ళని వణికిస్తోంది. వాళ్ళ భయంలోనూ అర్థం ఉంది సౌందర్య. ఓ అనాథని నాతో తిరిగితే నీ జీవితం ఏమవుతుందోనని భయం. నువ్వు అనాథవేంటబ్బి? ఆకాశంలో ఆ చంద్రుడు ప్రపంచానికే మామ. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు నచ్చిన వరుసతో పిలుచుకుంటారు. నువ్వు కూడా ఆ చంద్రులాంటి వాడివే. ఎందరో నిన్ను అన్నా అన్నా అంటూ ఆరాధిస్తారు. ఇంకెప్పుడూ అనాథనే మాట అనకు. నేనుండగా నువ్వు అనాథవేంటి? అభి అభి అనే పేరు చుట్టూ అనేక బంధాలు అల్లుకొనున్నాయి. వేల కొలది బంధాలకి అభి సొంతం. అభి ఎప్పుడూ అనాథ కాదు. నాకేమీ వద్దు. నీ గుండెలపైన చోటు చాలు. ఆనందంగా బతికేస్తాను. సౌందర్య ఏమైంది? ఏం లేదబ్బి. నీకు దగ్గరగా ఉంటే నాకేం కాదు అనుకున్నాను. ఇప్పుడు తేలు ఖర్చిందంటే వద్దు, చెప్పొద్దు. ఏమైంది సౌందర్య? చెప్పు. ఏమైంది సౌందర్య? ఏం లేదబ్బే. ఏమైంది? నువ్వు ఇలా వచ్చావు, మనసుకు చాలా సంతోషంగా ఉన్నా. ఏం జరుగుతుందోనని గుండెల్లో ఎక్కడో ఒక చోట బాధగా ఉంది. ఇంతే హ్యాపీగా ఈ రేయి తెల్లారితే బాగుంటుంది కదా సౌందర్య. ఏ సౌందర్య ఏమైంది? సౌందర్య ఏం కాలేదబ్బే, ఏం కాలేదు. ఏ ఏం కాలేదంటున్నావు? ఇప్పటికిప్పుడే ఈ చెమట్లేంటి? సౌందర్య సౌందర్య తేలు కుట్టిందా? లేదబ్బే. చూపించు. సౌందర్య కుట్టింది కనిపిస్తూనే ఉంది కదా. ఇప్పటికిప్పుడే ఎలా తయారయ్యావో చూడు. చెమటలు పట్టాయి. రే సూర్య. అభి అభి ఏం కాలేదు. సౌందర్య. ఏం కాలేదబ్బి, నాకేం కాలేదు. ఎందుకు సౌందర్య ఇంత బాధను ఓర్చుకుంటూ కూడా ఏం కాలేదంటావంటే? పద. సూర్య. సౌందర్య 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 సూర్య.
పక్కనుంటే ఎంతటి బాధనైనా ఓర్చుకోగలను అభి. నాకేం కాదు. రే సూర్య, తను అలాగే అంటుందిరా. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి. హాస్పిటల్కి వెళ్తారా? తేలు కుట్టిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా! అయినా దొంగకు తేలు కుడితే ఓర్చుకోవాలి కానీ ఇలా నానా రభస చేసి హాస్పిటల్కి వెళ్తారా? తప్పు కదూ. నువ్వాగో. ఏంటి సౌందర్య, నీ డూప్ని అక్కడ పెట్టి ఇక్కడ రహస్యంగా ప్రేమికుణ్ణి కలిస్తే కాలం ఊరుకుంటుందా? ఇదిగో ఇలాగే తేలు రూపంలో కాటేస్తుంది. కన్నవాళ్ల కళ్ళు గప్పి ఇలా తప్పుడు పని చేసేవాళ్ళని తేళ్లు పావులు కాటేయడం కామనే. భవానీ, భవానీనే. ఇక్కడ తేలు కరిచిందన్న నెపంతో నీ ఒళ్ళో కులుకుతుంది. అక్కడ ఆ పిచ్చి తల్లిదండ్రులు ఇది చేసిన పనికి కుళ్ళి కుళ్ళి చచ్చిపోతున్నారు. అయినా ఇప్పుడు ఇవిడితో మాట్లాడే సమయం కాదు. సూర్య, పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీసుకెళ్ళు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు. తెలుసా? అడ్రస్ చెప్పమంటావా? భవానీ, కోపం వచ్చిందా? రావాలి. నీ కోపం నేను కళ్ళారా చూడాలి మిస్టర్ అభినందన్. ఇప్పుడు సౌందర్యని హాస్పిటల్కి తీసుకెళ్తే హ్యాపీగా ఈ గండం నుంచి బయటపడుతుంది. కానీ ఇప్పుడు సౌందర్య ఇంటికి వెళ్ళడం కాస్త లేట్ అయిందంటే ఇటు నుంచి ఇటే శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నిజం. నువ్వు చేసిన ఈ భాగోతం గురించి నీ అమ్మా బాబులకి తెలిసిపోయింది.